దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకము తెచ్చుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం 27వ వచనం, ఈ 2 వచనాలు చదువుకుందాం. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచు వారిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయ పోదము రమ్మనెను. 27వ వచనం కూడా మనము చదువుకుందాం. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకునైనా కృతజ్ఞతా స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ఈ సమయంలో నీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. చదివిన లేఖన భాగం కూడా దీవించుతాన్ని ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి. నీ రాకడకు సిద్ధం చేయమని, పాపికి రక్షణ కలిగించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు సోదరి సోదరులారా, మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరు యోనాతాను. యోనాతాను అనేటువంటి పేరు గలవారు బైబిల్లో దాదాపుగా 4 ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ 4లో మొదటివాడు ఎవరు అని ఆలోచన చేయగా, గెర్షోను కుమారుడు, ఇతడు ఒక లేవీయుడు అనే మాట ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనము మనము చదివినప్పుడు ఇక్కడ ఇలా ఉంది. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడు ఉండెను, అతడు లేవీయుడు అనే మాట ఉంది. 18వ అధ్యాయము 30వ వచనం కూడా చదువుకుందాం. 18వ అధ్యాయము 30వ వచనములో, దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోసే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి అనే మాట ఉంది. మొదటి వాడు ఎవరు అనగా, మోసే మనుమడును
గెర్షోను కుమారుడైన యోనాతాను అనే అనే మాట ఉంది. యోనాతాను ఇతడు యాజకుడు అనే మాట ఉంది. ఇతడు యాజకుడు. యాజకుడు అనగా దేవుని సేవించువాడు, దేవుని దాసుడు, దేవుని సేవకుడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఇతడు గెర్షోను కుమారుడైన యోనాతాను. ఇతడు మొదటివాడుగా మనకు కనిపిస్తాడు. ఇక రెండో వాడిని గురించి మనం చదువుకున్నాం. సౌలు కుమారుడైన యోనాతాను. సౌలు కుమారుడైన యోనాతాను. ఇక మూడో వ్యక్తి ఎవరో మనం బైబిల్లో చూచినప్పుడు దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనం. 15వ అధ్యాయము 27వ వచనములో యాజకుడైన సాదోకుతో ఇట్లా, నేను సాదోకు, నీవు దీర్ఘదర్శిని కావా? శుభమంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలెను అన్నమాట ఉంది. ఇక్కడ ఒక యోనాతాను మనకు కనిపిస్తాడు. ఎవరి కుమారుడు ఈ యోనాతాను అంటే అబ్యాతారు కుమారుడు అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ ఇతని పేరు మనకు ప్రస్తావించబడినట్టుగా మనము చూస్తాం. ఇక 4వ యోనాతాను ఎవరో దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనములో మరొక యోనాతాను మనకు కనిపిస్తాడు. 21 అతడు ఇశ్రాయేలీలను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను అని కనిపిస్తూ ఉంది. ఇతడు దావీదు యొక్క సేవకులలో ఒకడు. దావీదు సేవకులలో ఒకడు అనే మాట కనిపిస్తూ ఉంది. దాదాపుగా మనము బైబిల్ గ్రంథంలో 4 యోనాతాను అనేటువంటి పేరు మీద పిలువబడ్డారు. ఒకే పేరు మీద 4 ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఒకే పేరు మీద చాలామంది కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. లోకపరంగా ఆలోచన చేస్తే, దైవపరంగా ఆలోచన చేస్తే కనుక ఒకే పేరు వేల మందికి ఉంటుంది. అయితే వారి వారి జీవితాలు, వారి వారి పద్ధతులు, వారి వారి అలవాట్లు ఒకే రీతిగా ఉండవు. ఇక్కడ గెర్షోను కుమారుడు ఇతడు ఒక లేవీయుడు. ఇతని పని దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు. రెండవవాడు సౌలు కుమారుడు యోనాతాను. ఇతడు చాలా మంచివాడు. తండ్రి చెడ్డవాడైనప్పటికీ కుమారుడు మాత్రం చాలా మంచివాడు, ప్రేమగలవాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవ వాని గురించి మనం చెప్పుకున్నాం, అబ్యాతారు కుమారుడు. అతని గురించి మనకేం చెప్పదు. 4వ వాడు దావీదు సేవకులలో ఒకడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇతడు దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ దినమున మనము సౌలు కుమారుడైన యోనాతాను గురించినటువంటి కొన్ని విషయాలు ఆలోచన చేయబోతూ ఉన్నాం. అతనిలోని ఒక 3 ముఖ్యమైనటువంటి మాటలు మనము ఈ దినమున శ్రద్ధగా వినాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఇతని గురించి మనకు చాలా వచనాల్లో కనిపిస్తాడు. 14వ అధ్యాయంలో కనిపిస్తాడు, 18వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో,
31వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఇతని గురించి రాయబడింది. ఈ యోనాతాను గురించి వ్రాయబడింది. ఇన్ని అధ్యాయాలలో అతని గురించి రాయబడినప్పటికీ అతనిలోని ఒక 3 విషయాలు, 3 మాటలు నేను మీ ముందర ఉంచబోతున్నాను. ఇతడు హృదయమంతా ప్రేమతో నిండి ఉన్నటువంటి ఒక స్నేహితుడు. యోనాతాను యొక్క గుణలక్షణాల్లో మనకు కనిపిస్తాయి. 1వదిగా సమూయేలు మొదటి గ్రంథానికి వస్తే మనము అక్కడ గమనించగలుగుతాం. చూడండి, 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాట: యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదికి పోవుదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయివానితో చెప్పగా అనే మాట ఈ 6వ వచనములో కనిపిస్తూ ఉంది. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినారు. సౌలు రాజు తన సైన్యమంతా కూడా యుద్ధానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే యోనాతాను మాత్రం తండ్రికి తెలియకుండా, తండ్రి సైన్యానికి తెలియకుండా యోనాతాను తన ఆయుధములు మోయివాడు ఇద్దరు కలిసి ఫిలిష్తీయుల ప్రాంతానికి వాళ్ళు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనకు కింది వచనాల్లో కనిపిస్తుంది. ఇతని గురించి ఒక మాట నేను చెప్పాలి. ఏమిటంటే, ఇతడు విశ్వాసములో ధైర్యం గలవాడు. విశ్వాసములో ధైర్యం గలవాడు. ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి మనతో యుద్ధము చేయడానికి, లేదా దేవుడు మన పక్షాన యుద్ధము చేయడానికి మనం వెళ్దాము, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు అని గట్టి నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి తాను ముందంజ వేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యుద్ధము చేయాలంటే, యుద్ధానికి వెళ్ళాలంటే ఏముండాలా? ఒకటి ధైర్యం ఉండాలా, విశ్వాసము ఉండాలా. ధైర్యము విశ్వాసం ఉన్నప్పుడు అతడు ముందుకు సాగలుగుతాడు. ధైర్యం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు అతడు వెనకంజ వేయగలుగుతాడు. అయితే యోనాతానుకు మాత్రం ధైర్యం ఉంది. ఏమి ధైర్యం ఉంది అంటే, మనం యుద్ధం చేసేది ఎవరితో అంటే సున్నతి లేని ఫిలిష్తీయులతో. సున్నతి లేని ఫిలిష్తీయుల పక్షమున ఎవడు లేడు. వారు దేవుని ప్రజలు కారు, వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. వారు లోక సంబంధులు, అవిశ్వాసులు, దేవుని భయము లేని వాళ్ళు. కాబట్టి మనము సున్నతి చేయబడిన వాళ్ళం కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనం వెళ్దాం అనే మాట అక్కడ చెప్పాడు. అందుకోసమే ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదికి పోదం రమ్ము అన్నాడు అనమాట. దావీదు కూడా ఇదే మాట అన్నాడు కదా, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని సవాల్ వేశాడు. అవునా? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఒక ఎలుగుబంటికి సమానం గాడు, ఒక సింహానికి సమానం గాడు వీడు, దానిలో ఒకని వంటి వాడు అని సౌలు రాజుతో చెప్పిన మాట మనకు గుర్తుకొస్తుంది. ఏది ఏమైనా మనం వెళ్దాము అని అన్నాడు. యెహోవా మన కార్యమును సాగించునేమో అన్నాడు. యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమేముంది? 1000 మంది పోయినా, ఒకరిద్దరు పోయినా కానీ రక్షించడానికి అడ్డమేముంది ఆయనకు? ఒకరి ద్వారా రక్షిస్తాడు, 1000 మంది ద్వారా రక్షిస్తాడు. సౌలు సైన్యమంతకుడికి వెళ్ళిపోయినారు యుద్ధం చేయడానికి గొల్యాతు మీద. కానీ యుద్ధం చేయగలిగినారా? చేయలేదు. దావీదు ఒక్కడే వెళ్ళిపోయాడు యుద్ధములో జయాన్ని
పొందాడు. అదేవిధంగా యోనాతాను కూడా ఒక్కడు వెళ్ళిపోయి యుద్ధము చేశాడు. దాదాపుగా మరి చాలా మందిని 40 మందిని అనుకుంటాను తాను చంపగలిగినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. విశ్వాసము ధైర్యం ఇస్తుంది, ధైర్యము విశ్వాసాన్ని ఇస్తుంది అనే మాట మనకు దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతాం. కాబట్టి ఆ మాట చూడండి, 14వ వచనం ఈ విధంగా రాయబడింది కదా, చూస్తారా మాట? 14వ అధ్యాయం 14వ వచనంలో యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక్క దినమున ఒక్క కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరయు నేల పొడుగున అది జరిగెను అనే మాట ఉంది. 20 మంది పడిరి అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి యుద్ధాన్ని జరిగించినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. అందుకోసమే ఇతడు విశ్వాసము గల ధైర్యవంతుడు. విశ్వాసముల ధైర్యం అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ మాట మనకు అర్థం కావాలంటే కనుక బైబిల్లో మనం ఈ విధంగా చూడగలుగుతాం. దేవుడు ఒకరి ద్వారా రక్షిస్తాడు, 1000 మంది రక్షిస్తాడని మాట కనిపిస్తుంది కదా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. ఇక్కడ గిద్యోను మనకు కనిపిస్తాడు. దేవుడు తనతో మాట్లాడుతున్న మాటలు ఇందులో కనిపిస్తాయి మనకు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 4 నుంచి 7 వరకు మనం చదివితే 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను అన్నాడు. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు నీ మోకాలుని కురింగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్దెనుతో సెలవిచ్చాడు. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ కూడా నీళ్లు త్రాగుటకు మోకాలుని కురింగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించదను, మిథ్యానీయులను నీ చేతికి అప్పగించదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చను అన్నమాట ఉంది. ఇక రాయబడిన మాట చూడండి, దైవగ్రంథమైన బైబిల్ చెప్తున్న మాట మనం ఎరుగుదుము. 10,000 మంది యుద్ధానికి రెడీ అయినారు, గిద్యోను వెంట వెళ్తూ ఉన్నారు. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ వారిని నీళ్ళ ఎదుకు తీసుకుని వెళ్ళు అన్నాడు. అక్కడ పోయిన తర్వాత ఎవడైతే నీళ్లు చేత తీసుకొని కుక్క మంది గతుకుతాడో వారిని మాత్రమే యుద్ధానికి పోగు చేయి. మోకాల మీద కురింగి గతికే వారిని విడిచిపెట్టేసి వాళ్ళు యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. దాదాపుగా 300 మంది అక్కడ వాళ్ళు దేవుని ఏర్పాట్లు ఉన్నవారన్న సంగతి మనకు బాగా అర్థమవుతూ ఉంది. కాబట్టి వీరిని తీసుకుని వెళ్ళు, మిగతా వారిని ఎవరి స్థలాలకు వెళ్ళనంపు అన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత 300 మందితో గిద్యోను 3 గుంపులు చేసి వారి ద్వారా దేవుడు వారికి జయమును ఇచ్చినట్టుగా లేఖనాలు మనము పరిశీలన చేయగలుగుతాం. ఇదొకటి కాగా ఇక మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దినవృత్తాంతం 2వ గ్రంథంలో కూడా ఈ మాట రాయబడింది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. 14వ అధ్యాయము 11వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు, మా దేవా యెహోవా
మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలు నీ పైని జయమందనీయకుము అని ప్రార్థింపగా అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆస అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇతడు యూదారాజు, ఇతడు యూదులకు రాజు, యూదా సైనిక రాజు. కాబట్టి తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడంట, ప్రార్థించినాడు. మరి తన మీదకి సైన్యము రాగా అనే మాట మనకు కనిపిస్తుంది. దాదాపుగా మరి 8-9 వచనాల్లో మనం చూడగలుగుతాం. అయితే తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఇట్లన్నాడు ఆయన, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరునూ లేరు అన్నమాట. బలము లేని వారికి సహాయం చేసేవాడు నీవే. మాకు బలము లేదు, మేము బలహీనులం. అయితే మా ముందర విస్తారమైన సైన్యం ఉంది. ఆ సైన్యం ఓడించడానికి మాకు బలము చాలదు ప్రభువా, నీవే మాకు సహాయము చేయము అని ప్రార్థించాడు. ఇలా ప్రార్థించిన వారు మరొకరున్నారు. అవునా? యెహోషాపాతుడు అట్నే ప్రార్థించాడు కదా. యెహోషాపాతుడు అట్నే ప్రార్థన చేశాడు. మాకు దిక్కు నీవే అన్నాడు. మాకు దిక్కు నీవే. ఈ సైన్యముతో, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అన్నాడు. దేవుడే వారి పక్షమున యుద్ధము చేసినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అందును బట్టి ప్రార్థించాడు, మొరపెట్టాడు, మాకు సహాయము చేయమన్నాడు. నీవు తప్ప మాకెవరు లేరు అన్నాడు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాం. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైని జయమందనీయకుము అన్నాడనమాట. నరమాతృలను నీ పైన జయమందనీయకుము, మేము నీ నామం పేరిట బయలుదేరుతూ ఉన్నాం, మాకు సహాయము చెయ్యి అని ప్రార్థించగా వచనం 12లో రాయబడిన మాట, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి అన్నమాట. వారు పారిపోయారు. ఆ కూషీయులు ఆస ఎదుట యూదా వారి ఎదుట నిలవనీయలేదు దేవుడు, వారిని మొత్తాడు. కాబట్టి వాళ్ళు పారిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆస ప్రార్థించాడు, దేవుడు వారికి సహాయము చేశాడు, వారి పక్షమున యుద్ధము చేశాడు, వారిని మొత్తెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వారు పారిపోయిరి అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వీళ్ళంతా కూడా ధైర్యం గలవారే, విశ్వాసం గలవారు, సైన్యముతో జయించలేని యోనాతాను ఒక్కడు వెళ్ళి, యోనాతాను ఆయుధముల మీవాడు వెనకబడుండగా వీళ్ళిద్దరు వెళ్ళి ఆ యుద్ధంలో 20 మందిని హతము చేసినట్టుగా మనం చూస్తాం. అదే ప్రకారంగా గిద్యోను కొడుక దేవుని సహాయాన్ని కోరుకొని 300 మందితో సైన్యాన్ని జయించగలిగాడు. ఆస చిన్న సైన్యం అయితే ఎప్పుడైతే ప్రభును అనుకున్నాడో, ప్రభు మీద ఆధారపడ్డాడో, ప్రభునకు మొరపెట్టాడో, దేవుడు తనకు సహాయము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది మొట్టమొదటి మాట, విశ్వాసములో ధైర్యంగా ఉన్నటువంటి వాడు యోనాతాను అనేది. రెండవది మాట చూడండి. రెండవదిగా దేవుని వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. సమూయేలు మరి మొదటి గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనంలో రాయబడిన మాట, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అదే కోణంలో చూడండి, వచనము 13 కూడా చదువుకుందాం. 13వ వచనంలో
అతడును అతని వెనక అతని ఆయుధములు మోయివాడును తమ చేతులతోనూ కత్తులతోనూ అంతేనా ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయివాడు వారిని చంపెను అన్న మాట ఉంది. వచనం 15 రాయబడిన మాట, దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయంకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడు గాండ్రును భీతు నొందిరి. నెల దినం వారు ఈ భయము దైవికమని భావించిరి అనే మాట ఉంది. ఇందులో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యోనాతాను మరి ఎదిరించేటువంటి వీరుడు అని మనకు కనిపిస్తుంది. ఎవరిని ఎదిరించినాడు? శత్రువులను తాను ఎదిరించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. శత్రు సైన్యానికి ఎదురు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. శత్రు సైన్యాన్ని ఎదిరించినటువంటి మరి ఒక వ్యక్తిగా మనకు ఇందులో మనకు కనిపిస్తాడు. ఎదిరించాలంటే మొదటగా ఏముండాలా? ధైర్యము ఉండాలి కదా. ధైర్యవంతుడే ఎదిరించగలడు శత్రువును. ధైర్యం లేనివాడు శత్రువును ఏమాత్రం కూడా ఎదిరించలేడు అనేది మనకు ఈ వచనం గుర్తు చేస్తుంది. అందుని బట్టి ఎదిరించాడు. మరి 14వ వచనంలో మరి 20 మందిని మరి చంపినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. 13వ వచనంలో మరి అతని ఆయుధములు మోయివాడు వారిని చంపాను అన్నమాట ఉంది. ఆయుధములు మోయివాడు చంపాడు. దేవుని వాక్యం చెబుతున్నమాట. అతడును అతని వెనక అతని ఆయుధములు మోయివాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరన్నమాట ఉంది. ఫిలిష్తీయులను యోనాతాను దెబ్బకు పడగా అన్నమాట ఉంది. యోనాతాను కొడుతూ ఉండగా అతని ఆయుధములు మోయివాడు చంపుతూ వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యోనాతాను కొట్టాడు, అతని ఆయుధములు మోయివాడు వారిని చంపినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఎదిరించేటువంటి యోనాతాను అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఇక చివరిగా 3వదిగా మనం ఆలోచన చేస్తే మరి ఇతడు ఎలాంటి గుణం కలిగిన వాడో వాక్యం చెబుతున్నమాట. చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనములో, మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను అన్న మాట ఉంది. ఇక్కడ త్యాగముతో కూడిన స్నేహితుడు అని చెప్పుకోవాలి. యోనాతాను త్యాగ స్నేహితుడు. ఏం త్యాగం చేశాడు? ఏమి త్యాగం చేశాడు తానంటే ఇలాగ వాక్యం చెబుతూ ఉంది. దుప్పటి, తన దుప్పటిని, 2వది తన కత్తిని, 3వ తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను అన్నమాట ఉంది. దావీదు ఎవరు? యెస్సై కుమారుడు. దావీదు యెస్సై కుమారుడు. దావీదు సౌలు అల్లుడు. దావీదు యోనాతాను బావ లేదా బామార్ది. అవునా? కాబట్టి యుద్ధములో జయం పొందిన తర్వాత దావీదును చూచాడు యోనాతాను. ఆ సంగతి మనకు మొదటి 2 వచనాలు మనం చూస్తాం. ఆ మాట చదువుకుందాం. చూడండి, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను అని దేవుని వాక్యం చెబుతుంది. కలిసిపోయాను. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు, సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు. మామ అల్లుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం మాటలో తెలియదు, దేని గురించి మాట్లాడినాడు తెలియదు మనకేమో. అవునా? పలాని మాటలని ఏమో రాయబడిందా? లేదు. మాట్లాడుతూ ఉన్నారు, చాలించారు. అప్పుడు చాలించగానే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను.
యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను అన్నమాట ఉంది. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడు. తర్వాత స్నేహితునిగా భావించినాడు. ఇతడు స్నేహితుని ప్రేమించాడు. అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి ప్రేమ త్యాగముతో కూడినది, స్నేహం త్యాగంతో కూడినది. త్యాగం ఉండాల. ప్రేమకు ముందు త్యాగం, స్నేహానికి ముందు త్యాగం. త్యాగం చేశాడు. ఏమేమి త్యాగం చేశాడు మనం చెప్పుకున్నాం కదా. వచనం 3 చూడండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. తర్వాత యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను అన్నమాట. త్యాగం. రాజు తర్వాత రాజు, కాబోయే రాజు దావీదే అని తనకు తెలుసు. మామూలుగా అయితే సౌలు తర్వాత యోనాతాను రాజు కావాలా, కానీ యోనాతానుకు అర్థమైపోయింది, నేను రాజును కాను, దావీదే రాజు అవుతాడు. ఎందుకంటే స్త్రీలు పాట పాడారు కదా, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రు సైన్యాన్ని హతము చేశాను అనే పాట యోనాతానుడికి విన్నాడు. కాబట్టి దావీదును ప్రేమించి యోనాతానుకు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా దావీదుకిచ్చెను అని దేవుని వాక్యం చెబుతున్నమాట. స్నేహితుడు అంటే ఇట్లుండాలా, స్నేహితుని గుణం ఇట్లుండాలన్నమాట. మన స్నేహితుడు ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన కోసం ప్రాణమే త్యాగం చేసినాడు. పరలోకం త్యాగం చేశాడు, మహిమను త్యాగం చేశాడు, ఉన్నత స్థితిని త్యాగం చేశాడు, సమస్తాన్ని త్యాగం చేసి ఈ భూమి మీద రిక్తుడిగా జన్మించాడు. ఈ భూమి మీద తనకంటూ ఇల్లు లేదు, తనకంటూ కదా. ఇలా ప్రభు చెప్పాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు అని ప్రభువే చెప్పిన మాట. అంతగా మన స్నేహితుడు, మన ప్రియ స్నేహితుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన త్యాగం చేశాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఇలా అన్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు, మేలుకొలుపు వెళ్దాం రండి అన్నాడు. మానవులమైన మనల్ని చూసి ఆయన స్నేహితుడు అనే మాట పలికినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆయన ప్రేమించాడు, మనతో స్నేహము చేశాడు. ఇలాంటి స్నేహితుడు లోకములో ఎవరు కూడా లేరు. ఎవరైనా ఉన్నారా? ఎసటైనా ఉన్నారా? ఇలాంటి స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు, తిరిగి లేచిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అనే మాటలు మనకు బైబిల్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి త్యాగము చేశాడు అని లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. ఇక చూడండి 19వ అధ్యాయం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. 19వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా నేను అనే మాట ఉంది. ఏముంది ఇక్కడ? సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి. దావీదు అంటే యోనాతానుకు బహు ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ ఇష్టాన్ని మనం చెప్పలేం, వర్ణించలేం. మన ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు కూడా మనమంటే ఎంతో ఆయనకు ఇష్టం కాబట్టే ప్రాణం పెట్టాడు కదా. అదేవిధంగా యోనాతాను దావీదు బహు ఇష్టము గలవాడై ఉండి, తండ్రి ఏం చెప్తున్నాడో, తండ్రి ఏం ఆలోచన చేస్తున్నాడో అన్ని కూడా దావీదునకు చెప్పేటువంటి వాడు. నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, నా తండ్రి నిన్ను కదా తరమాలనుకుంటున్నాడు, నా తండ్రి నిన్ను వీటితో పొడవాలనుకుంటున్నాడు. ఇట్లా అన్ని కూడా దావీదుకు సమాచారం పంపించేటువంటి వాడు యోనాతాను.
ఇష్టడు కాబట్టి తప్పించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. 20వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుదాం. 20వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను. ఎలా ప్రేమించాడు? తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాడు. ఏ ప్రమాణం చేయించినాడు? యోనాతాను దావీదుతో ఇట్లా అన్నాడు, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా, నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర ఉండుము అని చెప్పినాడు కదా. అయితే ఎన్నో విధాలుగా యోనాతాను దావీదుతో నిబంధన చేసినాడు, నిబంధన చేశాడు, నిబంధన ప్రకారంగా బ్రతికాడు. దావీదు అట్లా బతికాడు, యోనాతాను అట్లా బతికాడు. మనము బైబిల్లో మనం చూడగలుగుతాం. అదే కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట ఇలాగా మనం చూస్తాం. చూడండి, ఎంత ప్రేమించాడు దావీదు యోనాతాను, అది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదివరకు యోనాతాను దావీదును ప్రేమించాను, బహుగా ప్రేమించాను, ఇష్టడై ఉండెను అనే మాటలు ఉన్నాయి కదా. అయితే దావీదు కూడా యోనాతాను ఎప్పుడు ఎలా ప్రేమించాడో అది ఎప్పుడు బయటపడిందంటే, యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను దావీదు ఎంత ప్రేమించాడో దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఆ మాట చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథానికి రండి. 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నుదులు నశించిపోయిరి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దావీదు విలాపం, దావీదు ఏడుపు, దావీదు కన్నీళ్ళు, దావీదు దుఃఖం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సౌలు చనిపోయినాడు, సౌలు కుమారుడు చనిపోయినారు, అందులో యోనాతాను చనిపోయినాడు, యోనాతాను చనిపోయారు. కాబట్టి దావీదు ఇలా ఏడుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గురించి ఏడవండి అన్నాడు. 24వ వచనంలో, అతడు మీకు ఇంపైన రక్త వర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు, యుద్ధరంగము నందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను అన్నమాట ఉంది. యోనాతాను హతమాయను, యోనాతాను చనిపోయాడు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నా సహోదరుడా అని పిలుస్తున్నాడు, సహోదరునిగా భావించాడు. లోకపరంగా మనము బంధు ప్రీతి ప్రకారం అయితే కనుక బామార్దలము, అన్నదమ్మలం ఇట్లా ఉంటాం. దైవపరంగా మాత్రం మనమందరం కూడా సహోదరులము, సహోదరులము అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కదా. ఆ విధంగా దావీదు అంటున్నాడు, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను అన్నాడు. నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను అనే మాట కనిపిస్తుంది. నీ నిమిత్తము నేను బహు శోకం నందుతున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైంది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైన ప్రేమ. నీ ప్రేమ అధికమైన ప్రేమ అని అన్నాడు.
ఎంత ప్రేమించాడో దావీదుని యోనాతాను ఇక్కడ మనకు దావీదే చెప్తున్నాడు. నీ ప్రేమ అని అన్నాడు. అయ్యయ్యో అయ్యయ్యో అంటే గుండెలు బాదుకుంటూ, అవునా, నెత్తి బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, కేకలేస్తూ, దుమ్ము మినిగి పోసుకుంటూ, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరే, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరే అని కేకలేసి యోనాతాను గురించి దావీదు కన్నీళ్లు కార్చాడు. మనకు అర్థమవుతున్న మాటలు ఏమంటే, యోనాతాను విశ్వాసములో ధైర్యం గలవాడు అని అర్థమవుతుంది. యోనాతాను ఎదిరించే వీరుడు, శత్రు సైన్యాన్ని ఎదిరించేటువంటి వీరుడుగా మనకు కనిపిస్తాడు. యోనాతాను త్యాగముతో కూడిన స్నేహితుడు, త్యాగం చేశాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు, తన ఆయుధములను త్యాగం చేశాడు. ఇలాంటి వారి గురించి బైబిల్ ఎప్పటికీ మర్చిపోదు. ఇలాంటి వారి గురించి దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. త్యాగపూరితులను మర్చిపోయే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి కావాల్సింది యోనాతాను లాంటి వాళ్ళు కావాలా, యోనాతాను లాంటి వాళ్ళు కావాలా, విశ్వాసం గలవారు కావాలా, ఎదిరించే వీరులు కావాలా, త్యాగముతో ప్రభువును ప్రేమించేటువంటి స్నేహితులు కావాలి. ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలాంటి వారు అంటే దేవునికి ఇష్టం, బహు ఇష్టం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొడుక మళ్ళీ ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. ఆయన ప్రాణం పెట్టి ప్రేమించాడు, ప్రాణం పెట్టి ప్రేమించాడు. మన పాపాలు కడిగి పరిశుద్ధపరిచాడు. తన రాజ్య వారసులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. తనతో ఉండడానికి ఇష్టపడినటువంటి దేవుడు మన పాప భారమంతా తొలగించి పరిశుద్ధపరచి నా స్నేహితులు అన్నాడు. అవునా, మనం దాసులం కాదు, మనం దేవునికి స్నేహితులం. మనం ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఆ ప్రభునందు విశ్వాసం గలవారమై ఉండి అన్ని విషయాల్లో ప్రభునకు మహిమ ఘనత తెచ్చేవారుగా ఉంటూ ప్రభును వెంబడిద్దాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు తండ్రి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా నీ వాక్యాన్ని వినే కృప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యోనాతాను జీవితం గురించి మీరు మాతో పలికిన ప్రతి మాటకై స్తోత్రాలు. ఆ విధంగా మేమును జీవించుటకు, ఆ విధంగా మేము బ్రతుకుటకు నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించి సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ, ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిన వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని కనికరించమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.